హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మన నాన్ వెజ్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి. ఆ రెసిపీ ఏంటనుకుంటున్నారా? మటన్ దమ్ బిర్యానీ ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. పెద్ద కష్టం కూడా కాదు, ప్రాసెస్ కూడా పెద్ద ఏమీ లేదు. అది ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. మటన్ను ముందు శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసి కుక్కర్లో పెట్టి ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. బాగా ఉడుకుతుంది. మటన్ కదండి, కొంచెం ఎక్కువగానే విజిల్స్ రావాలి. మళ్ళీ మనం దమ్ చేసేటప్పుడు ఉడకడానికి ఏమి ఉండదు. అక్కడ కుక్కర్లో ఉడికిందే చూసుకోవాలి. 200 గ్రాముల రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. నానబెట్టిన బాస్మతి రైస్లో ఒక 5 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని 1/2 టీ స్పూన్ నెయ్యి, హోల్ గరం మసాలా దినుసులు, మసాలా పొడి, కొత్తిమీర, ఉప్పు, 2 బిర్యానీ ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 80-70% వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మటన్ని మనం ప్రిపేర్ చేయాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి చాలు, చిన్నవైతే 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయలు బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పచ్చిమిరపకాయలు వేసి మసాలా సామాన్లు కూడా ఇందులో మళ్ళీ వేస్తామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మసాలా దినుసులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, జాజి పువ్వు, మరాఠీ మొగ్గ అన్నీ కొంచెం కొంచెంగా 2 వేసి, లవంగాలు మాత్రం ఒక 4 వేసుకోండి. స్పైసీగా తినాలనుకుంటే ఇంకొక 2-3 ఎక్స్ట్రా వేసుకోండి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, గరం మసాలా అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలండి. కారం నేను ఒక 3 స్పూన్లు వేస్తున్నానండి. బాగుంటుంది, స్పైసీగా ఉన్నా కూడా బాగుంటుంది. తక్కువ తిన్న వాళ్ళైతే ఒక 2 స్పూన్స్ వేసుకోండి. మనం ముందుగా మటన్ ఉడికించాం కదా, ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా వాటర్ ఉంచండి. ఆ వాటర్ వేసి ఉడికిస్తే బాగుంటుంది. ఈ ఉప్పు కారం అంతా వేసి వేగిన తర్వాత ఆ వాటర్ని ఈ మటన్లో వేసి బాగా ఉడకనిచ్చి కొంచెం కొత్తిమీర వేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో, కలర్ఫుల్గా కూడా ఉంది కదా, మంచి టేస్ట్గా కూడా ఉందండి. ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ ఉడుకుతున్న వాటిలో ఈ కర్రీలో మనం కొంచెం కర్రీని సపరేట్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని లేయర్లో వేసుకొని దానిపైన మళ్ళీ ఈ సపరేట్ చేసిన కూరని మళ్ళీ వేసి మిగిలిన రైస్ అంతా పైన వేసేసి దమ్ చేసుకోవాలండి. అలా అంతా లేయర్లో వేసేసిన తర్వాత మనం మూత పెట్టేసి దాని మీద కొంచెం బరువు ఏదైనా పెట్టేసి ఒక 20 నిమిషాల నుంచి 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు దమ్ చేస్తే సరిపోద్దండి. అది నేనైతే సిమ్లోనే చేశాను. కొంతమంది మీడియం ఫ్లేమ్లో పెట్టమని చెప్తారు, మనకి కింద మాడొచ్చేస్తుంది. చూసారా, రెడీ అయిపోయింది వేడి వేడిగా మటన్ దమ్ బిర్యానీ. చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.